బహుశా భారతదేశ పొలిటికల్ చరిత్రలో ఎవ్వరూ చేయలేదేమో ఇన్ని మార్పులు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతంలో ఉండే ఎంపీని ఇంకో ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఉండే మినిస్టర్‌ని ఇంకో ప్రాంతంలో, కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకపోవడం. ఇట్లా రకరకాల అంశాలు, రకరకాల విషయాల మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఎలక్షన్ కోసం, ఎలక్షన్‌లో గెలుపు కోసం తీసుకునే నిర్ణయాలు కావడంతో, ఎలక్షన్ తర్వాతే దీనికి సంబంధించి పాజిటివో, నెగెటివో ఫలితం వస్తుంది. ఒక ఫలితమే వస్తుంది. జగన్ తీసుకున్న నిర్ణయానికి ఫలితంగా ఈ ఫెయిల్యూరు ఇది కరెక్ట్ కాదు అని ఓడిపోతారు. లేదు జగన్ తీసుకుంది అద్భుతమైన నిర్ణయం అందుకని ఓట్లేసి గెలుస్తారు. సో రిజల్ట్ ఏంటి అనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి ఉంది వైసీపీకి. ఈ ఈ నిర్ణయాల కారణంగా నేను అనేది నార్మల్గా కాదు. సో ఈ నిర్ణయాల మీద ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క డిఫరెంట్ జోన్లోకి వెళ్తుంది. ప్రస్తుతం మంత్రి రోజాకి సంబంధించి కూడా ఇటువంటి జోనే నడుస్తోంది. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఆమెకి టికెట్ ఇవ్వకూడదని జగన్ అనుకుంటున్నారని, దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి, సొంత పార్టీ క్యాడర్ నుంచి, ముఖ్యంగా సొంత పార్టీలో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషుల నుంచి, మంత్రుల నుంచి మంత్రి రోజాకి మొదటి నుంచి కూడా ఎక్కడా పాజిటివ్ అట్మాస్ఫియర్ లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో రోజా ఉన్నప్పుడు ఆమె దూకుడు మనస్తత్వాన్ని, దూకుడు స్వభావాన్ని ఎదుర్కొన్నటువంటి ఆమె జిల్లాలో ఉన్నటువంటి కొందరు మంత్రులు మొదటి నుంచి ఆమె వైసీపీలోకి రావడానికి, తెలుగుదేశం నుంచి రావడానికి యాక్సెప్టెన్స్ ఏ రోజు కూడా వాళ్ళు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను ఫైర్ బ్రాండ్ కావడంతో తీసుకున్నారు. ఆమె కూడా అంతే లెవెల్లో ఫైర్ బ్రాండ్గా అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. పాలన విషయంలో ఎంతవరకు ఉంది, ఎట్లా ఉందనేది నగరీ ప్రాంత ప్రజలకే తెలియాలి. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న రోజాకి ఇంకొక తలకాయ నొప్పి ఏంటంటే, ఆమె జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సర్వేల్లో కూడా ఎక్కడ ఒక రకమైన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాలేదు రోజా మీద. అందువలన పాజిటివ్ ఇంపాక్ట్ రాకపోవటం వలన సరైనటువంటి సమాధానం జనాల నుంచి రోజా మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలి అని రాకపోవడం వల్ల, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ రకమైన తలనొప్పి ఉంటుంది. మొన్న బీఆర్ఎస్ ఓడిపోవడం కూడా కారణం ఇదే. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా 10 సంవత్సరాలు అదే ఎమ్మెల్యేలకి రెండోసారి కూడా 2013లో 14లో టికెట్లు ఇచ్చి 2018లో కూడా టికెట్లు ఇచ్చినటువంటి కారణంగా కేసీఆర్ తమ ఎమ్మెల్యేలు కోల్పోయారు, పార్టీని కూడా ఓటమి కోల్పోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి రోజాకు వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఒకే ఎమ్మెల్యేని చూస్తున్న ప్రజలు డెఫినెట్లీ నెగిటివ్గా ఓటింగ్ వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా నియోజకవర్గంలో కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఆమెకి సరైన సపోర్ట్ లేదు పార్టీలోని సొంత శ్రేణుల నుంచి, క్యాడర్ నుంచి. సో ఈ 2 కారణాలకి ఆమెను అక్కడి నుంచి తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయం ముందే తెలిసినటువంటి రోజా ఎప్పటికప్పుడు మీడియా ఇంటరాక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అక్కడికంటే పోటీ చేస్తా, ఆయన ఆజ్ఞని నేను ససేమిరా తీసుకుంటాను, ఆయన మాకు లీడరు, ఆయన మాకు గురువు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా, అంతేగాని ఇక్కడి నుంచి పోటీ చేయమన్నాడు ఏంటి, అక్కడి నుంచి పోటీ చేయమన్నాడు ఏంటి అని నేను మాట్లాడను అంటూ ఓపెన్గానే ఎప్పటికప్పుడు మంత్రి రోజా చెప్పుకుంటూ వచ్చారు. ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ క్రమంలో మినిస్టర్ రోజాకి ఒంగోలు ఎంపీ సీట్ని ఆఫర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుండు శ్రీనివాసులకి ఈ సీటు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఎప్పుడో జగన్ చెప్పేశారు. అయినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో అక్కడే సీట్ ఇప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు ఇక్కడ వర్కౌట్ అవుతున్నట్టు కనిపించట్లా. సో ఈ మొత్తం సినారియోని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి కంప్లీట్గా సంబంధం లేని, ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్, నగరి అనేది చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ప్రకాశం జిల్లాకి ఒక వలస లాంటి పర్సన్ని, అందులోనూ ఫైర్ బ్రాండ్ స్ట్రాంగ్ మంత్రి క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మాజీ మంత్రి బాలినేని కూడా మాగుండు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నా, దాన్ని కూడా జగన్ యాక్సెప్ట్ చేయకుండా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నటువంటి పార్టీ నేతలకి రోజా టికెట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్కి చంద్రగిరి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. దీంతో చెవిరెడ్డికి కూడా సీట్ ఇస్తే, అంటే చెవిరెడ్డిని కనుక ఒంగోలు ఎంపీగా ఇస్తే ఒక్కో కుటుంబం నుంచి 2 సీట్లు ఆశిస్తారనేటువంటి భయం ఉంది. పోటీ పెరుగుతుందనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాని ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నారు. రోజా అభ్యర్థిత్వం మీద ఇక్కడ అంటే ఒంగోలు వైసీపీ నాయకులు ఓకే అంటున్నారు. వాళ్ళు నగర్లో ఉన్న వైసీపీ వాళ్ళు వద్దంటున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో రోజాకి సానుకూలత ఉంది. దాంతో ఒంగోలు ఎంపీగా రోజా బరిలోకి దిగబోతున్నారు అనేటువంటి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి మనకి. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. రోజా
నగరి అయితే గెలవగలుగుతారా? రోజా, ఒంగోలు అయితే గెలవగలుగుతారా? మీరు కామెంట్‌లో చెప్పండి. రోజా బెస్ట్ ఫర్ నగరి లేదా రోజా బెస్ట్ ఫర్ ఒంగోలు అని కామెంట్ చేయండి. 2 చోట్ల ఓడిపోతారు అంటే నాట్ 2 అనన్నా కామెంట్ చేయండి. మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్‌ని, పొలిటికల్ అభిప్రాయాన్ని డెఫినెట్‌లీ కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఎంతోమంది వీడియో చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మీకు ఎన్నో సంవత్సరాలుగా పొలిటికల్‌గా ఉన్నటువంటి అవగాహనని, ఆలోచనని కామెంట్‌లో తెలియచేయడం వల్ల మీరు తీసుకొచ్చే కొత్త పాయింట్‌ని ఈ వీడియో చూసే వేలాది మంది చదువుతారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకండి. మీకున్న నాలెడ్జ్‌ని, పొలిటికల్ నాలెడ్జ్‌ని కామెంట్ చేయండి.